మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇక 157 వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ యాక్షన్ కామెడీ మూవీని షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అరేనా ప్రజెంట్స్ బ్యానర్ పై సాహు గారపాటి చిరు పెద్ద కూతురు సుష్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే బీమ్స్ సిసిరోలే సంగీతం అందిస్తున్నారు. ఇక ఇందులో మెగాస్టార్ శంకర్ వరప్రసాద్ పాత్రలో నటించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తున్నట్లు తాజాగా మూవీ టీం అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు పడుతుంది. వివరాల్లోకి వెళితే ఈ సినిమా కోసం నయన్ ఏకంగా 20 కోట్లు డిమాండ్ చేసిందని ప్రచారం నడిచింది. చివరకు ఈ ప్రాజెక్టు కోసం 18 కోట్లు పారితోషికం తీసుకుంటుందని టాక్. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఈ పారితోషికం అత్యధికం. దీంతో ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్గా రికార్డు క్రియేట్ చేసింది నయన్. కాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్న సినిమా వరకు ఓటమి ఎరుగని దర్శకుడిగా డైరెక్టర్ అనిల్ రావుపూడి తన సత్తా చాటుతున్నాడు. ఇక నెక్స్ట్ రాబోతున్న చిరంజీవి సినిమాతో కూడా మరోసారి తన సక్సెస్ నాణ్య కొనసాగించాలని చూస్తున్నాడు అనిల్ రావుపూడి. అయితే ఈ సినిమాలో చిరు సరసన నయనతారని హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసినా కూడా జస్ట్ సినిమాలు చేయడం వరకే తన పని. ప్రమోషన్స్ లాంటివి తన వల్ల కాదన్నట్టుగా నయన్ ఉండేది. కానీ మెగా 157 ఆన్ బోర్డ్ అవుతూనే ఆమెతో అనిల్ చేయించిన ఒక చిన్న వీడియో అదిరిపోయింది. కొన్నాళ్లుగా తెలుగు సినిమా ఛాన్సులు వస్తున్నా కుదరక చేయింది నయనతార ఫైనల్ గా మెగా మూవీతో మళ్ళీ ఇక్కడ రీ ఎంట్రీ ఇస్తుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి 157 సినిమాలో నయనతార మాత్రమే ఉంటుందా, మరో హీరోయిన్ కి ఛాన్స్ ఉంటుందా అన్న సందేహం మొదలైంది. అనిల్ రావుపూడి సినిమాల్లో సోలో హీరోయిన్స్ చాలా తక్కువ. సంక్రాంతికి వస్తున్న సినిమాలో కూడా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలను తీసుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా మరో హీరోయిన్ ఉంటుందా అన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో నటించిన ఐశ్వర్య రాజేష్ మెగా మూవీలో ఉంటే బాగుంటుందని ఆడియన్స్ అంటున్నారు. సినిమాలో ఏ చిన్న అవకాశం ఉన్నా డైరెక్టర్ మొదటి ఆప్షన్ గా ఆమెనే తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ఐశ్వర్య రాజేష్ కూడా చిరంజీవితో సినిమా అంటే మాత్రం చాలా ఎగ్జైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2026 సంక్రాంతికి రఫ్ఫాడించేందుకు రెడీ అవుతున్నారు అనిల్ రావుపూడి అంటే. మరి ఈ సినిమా అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.